This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome back again. This is today you watch V30 YouTube channel. Guys, one of the best opportunity అయితే వచ్చింది మనకి Persona అనే ఒక ఆర్గనైజేషన్ నుంచి మాట. సో వీళ్ళ దగ్గర నుంచి ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ మనకైతే వీళ్ళైతే రిలీజ్ చేశారు. వెరీ లేటెస్ట్ హైరింగ్ అని చెప్పొచ్చు. వర్చువల్ అసిస్టెంట్ అనే రోల్కి ప్రెసెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారన్నమాట. ఓకే, పెర్సోనా అన్నది ఏంటంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనమాట. వీళ్ళు డిఫరెంట్ బిజినెస్ మ్యాగ్నెట్స్ చాలా మంది అయితే ఉంటారు కదా, సిఇఓస్ సిఎక్స్ఓస్ ఉంటారు చాలా పెద్ద కంపెనీస్లోని. సో వాళ్ళకి కావాల్సిన వర్చువల్ అసిస్టెంట్ సపోర్ట్స్ అన్నింటిలో కూడా ఈ పెర్సోనా కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తుంటారు అనమాట. ఓకే, సో దాని భాగంగానే వీళ్ళకి ఒక పర్టికులర్ క్లయింట్కి ఒక వర్చువల్ అసిస్టెంట్ రోల్కి ప్రెసెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. సో మీరు చేయాల్సిన వర్క్ ఏంటి? యాజ్ ఎ వర్చువల్ అసిస్టెంట్గా మీరు సో సిఇఓస్ ఉంటారు, సిఎక్స్ఓస్ ఉంటారు, బిజినెస్ మ్యాగ్నెట్స్ చాలా మంది ఉంటారు కదా, వాళ్ళ యొక్క బిజినెస్కి సంబంధించిన మనకి యాక్టివిటీస్ చాలా ఉంటాయి. ఈమెయిల్ చెకింగ్ అవ్వచ్చు, లేకపోతే కాన్ఫరెన్సెస్, మీటింగ్ షెడ్యూల్ చేయడం, నెక్స్ట్ టైం అండ్ మొత్తం షెడ్యూల్స్ చూడడం. అంటే మనకి చాలా వరకు పిఏఎస్ ఉంటారు చూడండి, ఒకసారి పర్సనల్ అసిస్టెంట్స్ అంటారు కదా, అలాగే వీళ్ళు వర్చువల్గా అసిస్ట్ చేస్తారన్నమాట. అంటే వాళ్ళకి కావాల్సిన వర్చువల్ సపోర్ట్ అంతా కూడా మీరు ఇంట్లో కూర్చొని వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారన్నమాట. వాళ్ళకి ఈమెయిల్ చెక్ చేయడం, వాళ్ళకి ఈమెయిల్ సెండ్ చేయడం, వేరే క్లయింట్ యొక్క ఈమెయిల్ చూసి దాన్ని తగ్గట్టుగా డ్రాఫ్ట్ చేయడం, ఇలా డిఫరెంట్ వర్క్స్ ఉంటాయి. ఆ వర్క్స్ మీరైతే చేస్తే సరిపోతుంది. దీనికి బ్యాచిలర్స్ డిగ్రీ అయినా మాస్టర్స్ డిగ్రీ అయినా పర్వాలేదు, ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయినా పర్వాలేదు, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే వెంటనే అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. మంచి ఆపర్చునిటీ. క్లియర్గా డీటెయిల్స్ కూడా స్క్రీన్ మీద నీట్గా జూమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క జాబ్ రిక్వైర్మెంట్ తప్పకుండా కింద కామెంట్ చేయండి, ఎందుకంటే ఆ కామెంట్స్ చదివి నెక్స్ట్ వీడియో మేమైతే ప్లాన్ చేస్తాం. అందుకే కింద కామెంట్ చేయడం మర్చిపోద్దు. మా యొక్క వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. దాంతోపాటుగా గవర్నమెంట్ జాబ్స్ కోసం V30 గవర్నమెంట్ జాబ్స్ ఛానల్ అండ్ ఇంటర్న్షిప్స్ అండ్ ఫ్రెషర్ జాబ్ అప్డేట్స్ కోసం దిస్ ఇస్ విదే ఛానల్ కూడా మీరైతే రెగ్యులర్గా ఫాలో అనేది మర్చిపోద్దు. ఓకే, ఇప్పుడు పెర్సోనా యొక్క అప్డేట్ గురించి అయితే క్లియర్ కట్గా చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. రైట్ గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు పెర్సోనా యొక్క అఫీషియల్ పేజ్ మనం అయితే ఉన్నాం. ఈ యొక్క పేజ్లోకి రావాలంటే మీరు V30 పేజ్ని అయితే ఓపెన్ చేయండి. సో అక్కడ మీకు డీటెయిల్స్ అన్ని ఉంటే కిందకి నీట్గా స్క్రోల్ చేయండి. అక్కడ అప్లై లింక్ బ్లూ కలర్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత ఈ పేజ్లోకి అయితే వచ్చేస్తారు. ఓకే, పెర్సోనా నుంచి మనకి వర్చువల్ అసిస్టెంట్ రోల్కి ప్రెసెంట్ అయితే హైరింగ్ అయితే జరుగుతుంది. వీఆర్ లుకింగ్ ఫర్ వర్చువల్ అసిస్టెంట్ టు హెల్ప్ అవర్ క్లయింట్స్ ఆపరేట్ స్కేల్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ దేర్ గ్రోయింగ్ బిజినెసెస్ అని మెన్షన్ చేశారన్నమాట. సో వర్చువల్ అసిస్టెంట్గా మీరు చేయాల్సిన వర్క్స్ ఇక్కడ ఇచ్చే చూడండి ఒకసారి. సో బిజినెస్ ఈమెయిల్స్ ఉంటాయి, రొటీన్ కమ్యూనికేషన్స్ ఉంటాయి, వాటిని ప్రాపర్గా డ్రాఫ్ట్ చేస్తారు, సెండ్ చేస్తారు, మొత్తం ట్రయల్ చేస్తారన్నమాట. నెక్స్ట్ చూడండి, టేక్ వీడియో కాన్ఫరెన్సెస్ తీసుకుంటారు, క్యాప్చర్ చేస్తారు, డిస్ట్రిబ్యూట్ చేస్తారు నోట్స్. వాళ్ళ యొక్క వీడియో కాన్ఫరెన్స్లో వాళ్ళు మాట్లాడే మాటలు అవ్వచ్చు, అవన్నీ కూడా మీరు ప్రాపర్గా నోట్ చేసుకుంటారు. ఇంటర్ఫేస్ విత్ క్లయింట్స్, వెండర్స్ అండ్ ఎక్స్టర్నల్ పార్ట్నర్స్ ప్రొఫెషనల్లీ. సో మేనేజ్ క్యాలెండర్స్, వాళ్ళకి క్యాలెండర్స్, స్కెడ్యూల్స్, మీటింగ్స్, టైమ్ జోన్స్ అకార్డింగ్గా మీరైతే ప్రాపర్గా మెయింటైన్ చేసి స్కెడ్యూల్ చేస్తారని ఇక్కడ తెలుస్తుంది. బేసిక్ రిపోర్ట్స్, డెక్స్, అనాలిసిస్ అంతా కూడా మీరైతే చేస్తారనేసి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. హ్యాండిల్ క్రియేటివ్ వర్క్స్ నీడెడ్ లైక్ లైట్ రైటింగ్, అంటే రైటింగ్, ఫార్మాటింగ్, సింపుల్ మీడియా కోఆర్డినేషన్ అంతా కూడా మీరైతే చేస్తారన్నమాట. ఓకే, ఫుల్లీ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ మీకైతే ఉండాలి. స్కిల్డ్ ఇన్ మోడర్న్ ప్రొడక్టివిటీ యాప్స్ అండ్ క్విక్ టు లెర్న్ న్యూ టూల్స్ అని కూడా మెన్షన్ చేశారు. స్ట్రాంగ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకైతే ఉండాలట. ఎబిలిటీ టు కమిట్ లాంగ్ టర్మ్ అండ్ ఫుల్ టైమ్ అని కూడా ఇచ్చారు. సో బెటరే కదా, మనకి లాంగ్ టర్మ్ ఆపర్చునిటీ అనుకోండి, ఇంకా బెటర్గా మనం వర్క్ చేసుకోవచ్చు, బెటర్గా ఆన్ చేయొచ్చు కూడా. సో ఎబిలిటీ టు వర్క్ యూఎస్ బిజినెస్ అవర్స్, అంటే మనకి నైట్ షిఫ్ట్లో ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఓకే, సో ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ చూద్దాం. ఇక్కడ అసోసియేట్ ఆర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ ఫీల్డ్ మీరు గ్రాడ్యుయేట్ అయితే చాలు గైస్. ఓకే, మీకు ఏమైనా ప్రయర్ వర్చువల్ అసిస్టెంట్గా కానీ రిమోట్ సపోర్ట్ ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది, బట్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ అనమాట. ఓకే, సో ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ కానీ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. కోర్ కాంపిటెన్స్ అంటే రికార్డ్స్ని ప్రాపర్గా ట్రాక్ చేయడం, ప్రాబ్లమ్స్ ఏమంటే సాల్వ్ చేయడం, సో టీమ్మేట్స్ తోటి బేస్ చేసుకుని మీరు యాంటిసిపేట్ చేసి ప్రాపర్గా వర్క్ చేయడం అనేది ఉంటే చాలు అనమాట. ఓకే, దాంతోపాటుగా మీకు గూగుల్ వర్క్ స్పేస్ లైక్ MS ఆఫీసు, క్యాలెండర్స్, నోషన్ వాటి గురించి ఏమైనా తెలుసుంటే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది, సెలక్షన్ ఈజీ అవుతుంది. తొందరగా అప్లై చేసుకోండి, మనకి ఎక్స్పైర్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా అప్లై చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్ ఫస్ట్ కామెంట్ చెక్ చేసుకోండి అప్లై లింక్ కోసం. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.